ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా మనం అంబానీ గారి వివాహ వేడుకల గురించి మాట్లాడుకున్నాం. మీరు అందులో అద్భుతమైనటువంటి ఒక మంచి చెప్పారు. ఒక 3 నెలల పాటు ఆ పెళ్లిని నమ్ముకుని ఎన్ని వందల కుటుంబాలు బ్రతికాయి అనేది. మీరు అందులో మంచిని ఎదికారు. అందులో కూడా చెడుని వెతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్వామి. కారణం ఏంటంటే వాళ్ళు పెట్టినటువంటి జియో ఏదైతే ఉందో దాంట్లో తారీఫులు పెంచేసి, దాంట్లో రేట్లు పెంచేసి 1700 ఉన్నటువంటి సంవత్సరానికి గాను ఏదైతే రీఛార్జ్కి సంబంధించింది ఉందో దాన్ని 3000 రూపాయలు చేశారు. ఇవన్నీ ప్రజల సొమ్మే. ప్రజల డబ్బుని నువ్వు దోచుకుని నువ్వు 5,000 కోట్ల రూపాయల పెళ్లి చేస్తే అది ఎవరికి ఉపయోగం? అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎవరికి శ్రేయస్కరం? ఈ దేశంలో చాలామంది బీదాబిక్కి అనేక కుటుంబాలు, కొన్ని వందల లక్షల వేల కుటుంబాలు ఉన్నాయి. వారికి సహాయం చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి చాలా రకాలైనటువంటి విమర్శలు వచ్చాయి. టారిఫ్లు అనేటువంటి ఇప్పుడు పెంచారు, ఓకే. టారిఫ్లు అనేటువంటి పెంచినప్పుడు మనం మారడానికి కూడా 100 రకాలైనటువంటి ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ అనుకున్నట్టు. సార్ ఇప్పుడు అంబానీలు ఆదానీలు పెళ్లి చేసుకుంటే నువ్వు ఏడ్చేటప్పుడు సమాజానికి నువ్వేదో చేయాలి అనుకున్నప్పుడు నువ్వు చేయొచ్చుగా. ఫస్ట్ నువ్వు పక్కింటోడికి అన్నం పెట్టనప్పుడు కష్టపడేటువంటి నీ ఊర్లో ఉండేటువంటి ఒక ఆలయంలో ఇబ్బంది అయితే నువ్వు వెళ్ళవు. నీ ఊర్లో ఎవరికైనా ఇబ్బంది అయినప్పుడు నువ్వు వెళ్ళి ఒక 5 కిలోలు బియ్యం ఇచ్చి నువ్వేదో సాయం చేయొచ్చు కదా. అంబానీ దాకా ఎందుకంటే దానికి అంబానీ ఆదానీలు ఏదో చేశారు అని మనం ఏడ్చే బదులు ముందు మనం ఎవరికి సాయం చేస్తున్నాం? ఫస్ట్ అంబానీలు ఆదానీలు కొన్ని వందల వేలాది మందికి జీవనోపాధి, లక్షలాది మందికి జీవనోపాధి ఇచ్చారు కదా. ఇప్పుడు అంబానీలు ఆదానీలని వెనకేసుకోవడం ఏం లేదండి. ఇందులో మళ్ళీ చాలా మంది అనుకుంటుంటారు అంబానీలను ఆదానీలు అనుకుంటారేమో. వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి ఎన్ని కుటుంబాలు ఉంటాయి? లక్షలాది కుటుంబాలు ఉంటాయి కదా. వాళ్ళందరూ జీవిస్తున్నారు కదా. మరి వాళ్ళందరికీ జీతాలు వాడే కదా ఇచ్చేది, మీరేమి ఇవ్వట్లే కదా. ఫస్ట్ ఆ జీతాలు ఇచ్చేటువంటి వాడు ఎలా పెళ్లి చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి? వాడు 1,00,000 కోట్లు సంపాదించాడు అనుకోండి, అందులో 5,000 కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. నీకేంటి నష్టం? నీ మీద వేసాడు అంటున్నావు కదా. నువ్వు వాడద్దు అసలు. నువ్వు జియో వాడుతున్నావు కదా, నువ్వు జియో వాడే అక్కడ పెరిగిందని నువ్వు అనుకుంటున్నావు కదా, మరి వాడకు. ఫ్రీ నెట్ కావాలి మనకి, అర్థమైందండి. మనకు సౌకర్యాలన్నీ కావాలి. ఇంతకు ముందు నెలకి కామన్గా మనం జియో గురించి మాట్లాడితే ఇంతకు ముందు నెల మొత్తం మీద 1 GB డేటా ఉండేది, 276 రూపాయలు ఏదో ఉండేది మనకు తెలిసి. ఒకసారి ఏదైనా ఓపెన్ చేస్తే ఏదైనా డౌన్లోడ్ అయితే కష్టం అని చెప్పి మళ్ళీ ఆఫ్ చేసుకునేవాళ్ళు. ఈ రోజు 2 GB సరిపోవట్లేదు, 10 GB 25 GB కూడా వేసుకొని వాడుతున్నాం. ఇవన్నీ ఎవరిచ్చారు? ఫస్ట్ మనకు అలవాటు చేశారు కదా, ఒక వ్యవస్థ అనేది అలవాటు చేశారు కదా. అలవాటు చేశారు, దానికి మనం బానిస అయ్యాం కాబట్టి వాడు పెంచాడు. మనం బానిస అవ్వకపోతే వాడు ఎందుకు పెంచుతాడండి? ఫ్రీ జియో ఇచ్చినట్టు మనం తీసుకున్నాం కదా, మనం వాడాం కదా, మనం మాట్లాడడానికి రైట్ లేదండి దాని విషయంలో. ఓకే. సో అందులో మనం మీరు కూడా చాలా మంచి పాయింట్ చెప్పారు. కాకపోతే ఏంటంటే వచ్చిన అతిరథ మహారాజులందరికీ వేల రూపాయల, కోట్ల రూపాయలతో వాచీలు గిఫ్ట్లుగా ఇవ్వడం, రకరకాలు చేశారు. ఇవన్నీ డబ్బు దుర్వినియోగం అయిందనేది చాలా విమర్శలు వచ్చాయి. మన సాధారణమైన ఇళ్లలో పెళ్లి చేస్తే ఒక గిఫ్ట్ ఇస్తున్నాం మనం, వాళ్ళు కూడా ఇచ్చారేమో, నాకు తెలియదు అది ఇచ్చారనేటువంటిది ఇచ్చారు నాకు తెలియదు వాస్తవంగా. దుర్వినియోగం అయిందా సద్వినియోగం అయిందా అనేటువంటి ఆలోచనతో ఇవన్నీ ఫస్ట్ ట్యాక్సా కాదా ఒకటి. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా అతిరథ మహారథులే వెళ్ళారు, మామూలు వాళ్ళు ఎవరు పెళ్లికి వెళ్ళలేదు. చాలా మంది సోషల్ మీడియాలో మమ్మల్ని పిలవలేదు, మేము కూడా జియో కుటుంబం అని చెప్పి పెడుతున్నారు. అవన్నీ నార్మల్ విషయాలండి. ఓకే.